హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టేల్స్. ఈరోజు మన వీడియోలో డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్ చూద్దాం రండి. ఇది మేము 1 year బ్యాక్ వీడియో పెట్టాం కదా, చిన్న మొక్క అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాము. అది ఈరోజు 1 year తర్వాత ఇలా పింక్ కలర్లో డ్రాగన్ ఫ్రూట్గా వచ్చింది. 3 కలర్లు ఆర్డర్ చేస్తే మనకి పింక్ కలర్ హార్వెస్ట్ అనేది ఫస్ట్ వచ్చింది. పింకే మనం ఇంతవరకు పింక్ తినలేదు. వైట్ కాదు, వైట్ కూడా పింకే అమ్ముతారు. చూడటానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుంది, చాలా స్వీట్గా ఉంది. ఇంకా కలర్ అయితే హ్యాండ్స్కి అంటుకుంటుంది కూడా. ఈ మొక్క ఎదగడానికి మా దగ్గర 1 year పట్టింది. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక సైడ్న పెట్టి దాన్ని మనం తీగిలాగా అల్లించాలి. తర్వాత 1 year తర్వాత ఇది చిన్నగా పువ్వులు వేసింది. ఆ పువ్వుల నుంచి ఈ కాయ అనేది మనకి వచ్చింది. డ్రాగన్ ఫ్రూట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది మన హెయిర్కి, ఐస్కి, హార్ట్కి, ఇంకా బోన్స్కి చాలా మంచిది. అదే కాకుండా ఇందులో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. మార్కెట్లో మనకి దొరికే పళ్ళు పెస్టిసైడ్స్ ఉంటాయి, ఇంకా వాటిలో టేస్ట్ కూడా తక్కువ ఉంటుంది. కాకపోతే ఇంట్లో గ్రో చేసుకున్నది మాత్రం ఏ పెస్టిసైడ్ యూజ్ చేయకుండా న్యాచురల్ ఆర్గానిక్ మాన్యూర్స్తో పెంచారు. ఇంకా టేస్ట్ అయితే చాలా చాలా స్వీట్గా చాలా బాగుంది. ఈ వీడియోలో ఫుల్గా దాన్ని ఎలా పెంచారో అనేది ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ఇవి ఇలా మనకి చిన్నగా పువ్వుల కింద వేస్తుంది 1 year తర్వాత. ఈ పువ్వులు ఓపెన్ అవ్వడానికి మనకు కొంచెం టైం పడుతుంది. కాకపోతే ఈ పువ్వు ఓపెన్ అయితే నైట్ ఓపెన్ అయ్యి మళ్ళీ మార్నింగ్కి క్లోజ్ అయిపోతుంది. ఈలోపు మనకి అక్కడ గ్రెయిన్స్ అనేవి లోపలికి పాలినేషన్ అనేది జరగాలి. అలా జరిగితే మంచిగా మనకి ఫ్రూట్ అనేది వస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న బ్రష్తో మనం అవి కలెక్ట్ చేసుకొని తర్వాత ఫ్లేవర్ మధ్యలో వేయాలి. యాక్చువల్గా ఈ ప్రాసెస్ అనేది చిన్న చిన్న పురుగులు అనేవి చేస్తాయి. ఒకవేళ అలా జరగనప్పుడు మనకి ఫ్రూట్ అనేది రాదు. అందుకోసమే మనం ఇలా మాన్యువల్గా కూడా చేయొచ్చు. ఇప్పుడు ఈ కలెక్ట్ చేసుకున్న వాటిని మనం ఇలా మధ్యలో వేసి నైట్ అంతా వదిలేయాలి. మార్నింగ్కి ఫ్లేవర్ అనేది క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయిన తర్వాత 1 week తర్వాత మనకి ఫ్రూట్ అనేది గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూస్తున్నారా ప్రాసెస్ ఎలా చేయాలో? ఈ ఫ్లవర్ చూసినప్పుడు మేము చాలా ఎగ్జైట్ అయ్యాం. ఎందుకంటే ఇది కొంచెం బ్రహ్మకమలంలాగా ఉంది అండ్ ఫ్లవర్ కూడా చాలా అట్రాక్టివ్గా అందంగా ఉంది. ఈ ఫ్లవర్ అనేది ఓన్లీ 12 hours మాత్రమే ఓపెన్ అవుతుంది. అది నైట్ టైం. మళ్ళీ మార్నింగ్కి క్లోజ్ అయిపోతుంది. అది 8 o'clock లోపే క్లోజ్ అయిపోతుంది. సో ఎప్పుడైనా మనం జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. ఫ్రూట్ అనేది ఎప్పుడు వచ్చే ముందు ఈ ఫ్లవర్ ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతుంది కాబట్టి. పుప్పొడి ఆ కాయలో వేస్తే కాయ అవుతుంది. ఇలాగైతే అతను ఎన్ని కాయలు అన్నిటికి వేసుకుంటాడు రోజు. వాటికి పురుగులు తీసుకెళ్ళిపోతాయి డాడీ. బోల్డ్ ఉన్నాయి కదండి ఇక్కడేం పురుగులు పక్షులు. అది మళ్ళీ 8 o'clock మళ్ళీ. ఇది 1 year బ్యాక్ మేము పెట్టిన షార్ట్. ఇందులో అమెజాన్లో ఏ కలర్స్ అనేవి మాకు డెలివర్ అయ్యాయో అక్కడ నేమ్స్తో పాటు వాడు ఇచ్చాడు. కాకపోతే మనం వన్స్ మట్టిలో నాటిన తర్వాత అది ఏ కలరో అనేది ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టమే. అన్నీ ఒకేలాగా ఉంటాయి. మాకు పింక్ కలర్ హార్వెస్ట్ అనేది వచ్చింది. వేరేవి ఇంకా కొంచెం సరిగ్గా గ్రో అవ్వలేదు. ఒకటి అయ్యింది, ఇంకా అది ఫ్రూట్ అనేది ఇంకా రాలేదు. చూడటానికి మనకి క్యాక్టస్ లాగా ఉంటుంది, కాకపోతే ఇది డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్. ఆ టైంలో మేము అప్లోడ్ చేసిన షార్ట్ అనేది మీకు ఇక్కడ యాడ్ చేశాను ఐడెంటిఫికేషన్ కోసం. ఫస్ట్ టైం మేము డ్రాగన్ ఫ్రూట్ వేసాం కాబట్టి ఈ ఫ్లేవర్ని అబ్జర్వ్ చేయడం అనేది మాకు చాలా ఎగ్జైటెడ్గా అనిపించింది. చూసారా మార్నింగ్ టైంలో ఇది ఎలా క్లోజ్ అయిపోతుందో. 8 o'clockకి తీసిన టైం ఇది. తర్వాత ఇది స్లోగా క్లోజ్ అయిపోయింది. ఇది క్లోజ్ అయిపోయిన 1 week తర్వాత మాకు ఫ్రూట్ రావడం అనేది స్టార్ట్ అయింది. ఇదే ఫస్ట్ ఫ్రూట్ కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా మేము చూసుకున్నాము. టేస్ట్ కూడా చాలా బాగా ఉంది దానికి తగ్గట్టుగానే. ఈ ఫ్లేవర్ తర్వాత చాలా ఫ్లేవర్స్ అనేది వేసింది. ఇవన్నీ కూడా నెక్స్ట్ కాయలు అవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఇవన్నీ మేము నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అప్లోడ్ చేస్తాము. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. దీనికోసం మేము స్పెషల్ కేర్ తీసుకోవడం ఏమీ లేదు. మీరు వీడియోస్లో చూస్తున్నట్టుగానే అన్ని ఫ్లేవర్స్కి, అన్ని మొక్కలకి ఏదైతే మాన్యూర్ యూస్ చేస్తున్నామో, ఏదైతే ఆర్గానిక్ పెస్టిసైడ్స్ యూస్ చేస్తున్నామో అవి వీటికి యూస్ చేసాము. కాకపోతే ఇలా పక్కకి పెట్టి జాగ్రత్తగా దీన్ని చూసుకొని మనం ఏది దానికి తగలకుండా ఉంటే అది విరగపోకుండా జాగ్రత్తగా ఉంటుంది. ఇక్కడ వర్షం పడింది కాబట్టి ఈ క్లైమేట్లో ఈ ఫ్లేవర్ చాలా అందంగా కనబడుతుంది చూడండి.
ఆ ఫ్రూట్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనకి 3 కాయలు అనేవి వస్తున్నాయి. వాటికి రిలేటెడ్వే ఈ ఫ్లవర్స్ అనేవి. ఇవి మార్నింగ్ టైం తీసాం కాబట్టి క్లోజింగ్కి దగ్గరలో ఉన్నాయి. ఆ రోజు వర్షం కూడా పడింది. సో ఇవి ఇలా క్లోజ్ అయిపోయిన తర్వాత మనకి ఫ్రూట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఇప్పుడు మళ్ళీ ఒక 3 ఫ్రూట్స్ అనేవి ఆన్ ద వేలో ఉన్నాయి. అవి నెక్స్ట్ అప్డేట్లో చూపిస్తాము. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. బాగాలేదా?